మొహమ్మదీ సహోదరులు లేకపోతే ముస్లిం సహోదరులు కొంచెం బాధపడుతూ ఉంటారు. ఏమని అంటే, మమ్మల్ని క్రైస్తవులు దాసి సంతానము అంటారండి అని అంటూ ఉంటారు. అయితే దాసి సంతానము అని క్రైస్తవులు ఎవరిని పిలవడానికి వీలు లేదు. ఒకవేళ అలా మీరు అంటూ ఉంటే మొహమ్మదీ సహోదరులకు లేకపోతే ముస్లిం సహోదరులకు క్షమాపణలు చెప్పాలి. ఒకవేళ నా ద్వారా కనుక అది జరిగి ఉంటే నేను క్షమాపణలు చెప్పాలి. అయితే బైబిల్ గ్రంథము హాగరును దాసి అని పిలిచింది కాబట్టి దాసిని దాసి అని పిలవటంలో ఎవరి మనోభావాలు దెబ్బతినాల్సిన అవసరం లేదు. బైబిల్ గ్రంథం వాడినటువంటి పదాన్ని మనం వాడటంలో తప్పు లేదు. కనుక అబ్రహాము భార్య మరియు దాసి అయినటువంటి హాగరుకు ఇష్మాయేలు జన్మించాడు అని చెప్పటంలో ఎవరి మనోభావాలు దెబ్బతినటానికి వీలు లేదు. నిజానికి ముస్లిం సహోదరుల మనోభావాలు దెబ్బటానికి అస్సలు వీలు లేదు. ఎందుకు అనంటే ఇష్మాయేలును జబర్దస్తిగా వారు హైజాక్ చేస్తున్నారు అన్నది నా అభిప్రాయం. ఎందుకు అనంటే బైబిల్లో ఉన్నటువంటి ఇష్మాయేలు యూదులకు అబ్రహాము సంతానముకు సంబంధించిన వాడే, కానీ ఎవరు పడితే వారు హైజాక్ చేసుకుని దేవుని ఇచ్చినటువంటి ఈ ఆశీర్వాదాన్ని నేను ఏదైతే చదివానో ఆ ఆశీర్వాదాన్ని హైజాక్ చేసేందుకు ఒక ప్రణాళిక వేసుకున్నట్లుగా నాకు అనిపిస్తా ఉంది. ఎందుకో నేను చెప్తాను. మొహమ్మద్ గారి యొక్క ఎందుకు ఈ ముస్లింలు మొహమ్మదీయులందరూ కూడా ఇస్మాయేలుతో లింక్ అవ్వాలి అని ఆశిస్తారు అనంటే, మొహమ్మద్ గారు జీవించిన కాలంలో అరేబియా ప్రాంతంలో అక్కడ కాబా అన్నటువంటి ఒక ప్రాంతం ఉంది. ఆ కాబాను నిర్మించింది అబ్రహాము మరియు ఇస్మాయేలులు కలిసి అన్నట్లుగా అబ్రహాము మరియు ఇస్సాకులు కలిసి నిర్మించారు అన్న విషయాన్ని మొహమ్మద్ గారు చనిపోయిన 200 సంవత్సరాల లోపు రాసుకున్నటువంటి వారి హదీసులైనటువంటి, అంటే ఖురాన్ తర్వాత ప్రామాణికంగా ఉన్నటువంటి పుస్తకాలను అహదీసులు అని పిలుస్తారు. ఆ అహదీసుల్లో ఉన్నటువంటి ఒక 2 పుస్తకాలు, మొదటిగా సహీ అల్ బుఖారీ, రెండవదిగా సహీ ముస్లిం. ఈ రెండిటి క్రోడీకరణ తరువాత ఇబ్నే ఇషాక్ అన్నటువంటి ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం తర్వాత అల్ తబరీ అన్నటువంటి ఒక చరిత్రకారుడు రాసినటువంటి పుస్తకం ఉంది. ఈ పుస్తకాల ఆధారంగా మిష్కతుల్ మసహబీ అన్నటువంటి అందరూ సహాబాలు కలిసి రాసుకున్నటువంటి ఈనాడు సున్నీ ముస్లిములు అంగీకరించే ఒక పుస్తకం కూడా ఉంది. వీటన్నిటిలో ఉన్నటువంటి విషయాలను నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. వాళ్ళు ఏమని రాశారు అనంటే, అబ్రహాము మరియు ఇష్మాయేలు కలిసి కాబాను నిర్మించారు అని రాశారు. అబ్రహాము ఇషాకును కనటానికి, అంటే హాగరు మరియు సారా మధ్యలో ఎప్పుడైతే విభేదం చెలరేగిందో అప్పుడు అబ్రహాము ఇష్మాయేలును పంపించేశాడు. పంపించి వాళ్ళను ఒంటి మీద కూర్చోబెట్టి వాళ్లకు నీళ్ళిచ్చి వాళ్లకు ఆహారం ఇచ్చి అక్కడి నుంచి పంపించేశాడు.